హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి ఆర్ట్స్. ఈ వీడియో ఏంటంటే మహాశివరాత్రి రోజు మేమైతే మా ఊర్లో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము. ఇక్కడ 4 days అయితే జాతర చాలా బాగా జరుగుతుంది. పూజలు కూడా చాలా చేస్తారు. ఇక్కడ లైన్ చూసారా, ఎంతమంది గుడి బయటి దాకా కూడా క్యూలో నిల్చున్నారు. మేమైతే పొద్దున్నే గుడికైతే వెళ్ళాము, దర్శనం తొందరగా జరుగుతుందని. కానీ మేము ఇక్కడ క్యూ చూసి అయితే స్పెషల్ దర్శనానికి అయితే టికెట్ తీసుకున్నాము. అలా మా దర్శనం అయితే తొందరగా అయ్యింది. ఇక్కడ చూశారు కదా, చాలామంది భక్తులైతే వచ్చారు. మేమైతే జాతర జరిగే 4 రోజులలో శివరాత్రి రోజైతే గుడికి వెళ్తాము ప్రతిసారి కూడా. ఇక్కడైతే మొక్కుకున్న వాళ్ళు కోడెలను కడతారు. అందుకని ఇక్కడ కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ 2-3 ఆవులు అయితే కనిపించాయి మేమున్నంతసేపట్లో. అయితే గుడి ముందైతే గండ దీపం వెలిగిస్తారు కదా, అందులో నూనె పోసి అక్కడ దర్శించుకోవడానికైతే ఇక్కడ కూడా చాలామంది క్యూ అయితే కట్టారు. మేము డైరెక్ట్గా గుడి లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చి బయట అలా కూర్చొని కాసేపు అయ్యాక ఇంటికైతే వెళ్ళిపోయాము. మేమున్నంతసేపట్లో ఇక్కడ చూసారా, స్పెషల్ దర్శనానికి కూడా లైన్ అయితే చాలా పెరిగిపోయింది. శివరాత్రి రోజైతే రాత్రి శివ కళ్యాణం అయితే జరుగుతుంది. అందుకని ఇక్కడ స్క్రీన్ కూడా పెట్టారు. చాలామంది రాత్రి కూడా గుడికైతే వస్తారు. శివ కళ్యాణం అంతా కూడా అయిపోయేసరికి నైట్ 1:30-2 అలా కూడా అవుతుంది టైము. కానీ చాలామంది అయితే చూడ్డానికైతే వెళ్తారు. మా అక్క అయితే హాలిడేస్ వచ్చిన ప్రతిసారి కూడా మా ఇంటికి అయితే వస్తుంది. ఈసారి అయితే శివరాత్రికి రమ్మని పిలిచానన్నమాట. అందుకని చిన్న బాబుతో అయితే వచ్చింది. ఇక్కడ చూసారా, గండ దీపం కోసం అయితే చాలామంది క్యూలో నిల్చున్నారు. మేమైతే దర్శనం తర్వాత ఇలా సైడ్కి కూర్చొని కొట్టిన కొబ్బరికాయ ప్రసాదం అయితే తినుకుంటూ ఉన్నాము. ఇలా కాసేపు కూర్చున్న తర్వాత అయితే బయలుదేరాము. పొద్దున్నే వచ్చాము గుడికి కాబట్టి ఇంట్లో అయితే టిఫిన్ ఏం చేసుకోకుండా డైరెక్ట్ ఇక్కడ పులిహోర లడ్డు అయితే తీసుకొని వెళ్ళాము. పులిహోర లడ్డు తీసుకోవడానికి కూడా ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. అంతలోపు ఇక్కడున్న జాతరలోని బొమ్మలన్నీ కూడా వీడియో అయితే ఒకసారి తీసుకున్నాను, మీరు కూడా చూసేయండి. ఇక్కడ చూసారా, ఈసారి అయితే ఏ వస్తువు కొన్నా 100 రూపీస్ అని బోర్డు పెట్టుకొని మరీ అందరూ బొమ్మలైతే అమ్మారు. చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు దాకా అంటే అన్ని రకాల బొమ్మలైతే ఇక్కడ ఉన్నాయి. ఏది తీసుకున్నా 100 అయితే అన్నారు. ఇన్ని బొమ్మలు ఉన్నాక పిల్లలైతే ఊరుకుంటారా? మా చిన్నోడిని ఏది తీసుకుంటావంటే అన్ని బొమ్మలు కూడా వెతికి ఒక బ్యాట్ బాల్ అయితే తీసుకున్నాడు ఫస్ట్. తర్వాత తమ్ముడున్నాడు కదా, తమ్ముడికి ఏం తీసుకుంటావంటే ఒక 6 కార్లు అయితే వచ్చాయి సెట్, ఒక బొమ్మల సెట్, అదైతే తీసుకున్నాడు తమ్ముడికి అని. ఇక ఆ బొమ్మలు పట్టుకొని అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. కానీ ఇంత జాతర చూసి ఇంకా ఇంకొంచెం చూస్తే బాగుండు అనిపిస్తుంది కదా ఎవరికైనా. అలా అన్ని షాప్స్ అయితే కవర్ చేస్తూ వెళ్ళాము. అలా వెళ్ళగా మాకైతే ఒక ప్లేస్లో వాచ్ అండ్ స్పెడ్స్ గ్లాసెస్ ఉన్న షాప్ అయితే కనిపించింది. ఇక ఆ షాప్ దగ్గరికి వెళ్ళాక మా చిన్నోడైతే మళ్ళీ ఒకటి కావాలని ఈసారి చిన్న వాచ్ అయితే తీసుకున్నాడు. అలాగే రుద్ర అయితే గ్లాసెస్ తీసుకున్నాడు. 2 కూడా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.